అంబేద్కర్ పుట్టినరోజును ఘనంగా చేసుకున్న అదోని ఎంఎస్పీ ఎంఆర్పీఎఫ్ నాయకులు. అదోని ఎంఆర్పీఎఫ్ ఎంఎస్సీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. ఎంఎస్పీ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ బాలన్న మాదిగ అధ్యక్షతన అదోని సాంబగల్ గ్రామంలో మరియు అదోని ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు గుమ్మల బాలస్వామి, మాదిగ టౌన్ కన్వీనర్ వెన్నెల మణికంఠ మాదిగ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంఎస్పీ జిల్లా అధికారి ప్రతినిధి బండారి హనుమంతు మాదిగ, జిల్లా సహాయ కార్యదర్శి పిఎస్ వీరేష్ మాదిగ, శంకర్ నగర్ నాగేంద్రప్ప మాదిగ పాల్గొని స్థానిక అదోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కటింగ్ చేసి ఘనంగా జరుపుకొని వారు మాట్లాడుతూ అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఆయన కుటుంబాన్ని తన సర్వస్వాన్ని కోల్పోయిన దళిత వర్గాల దేవుడు అంబేద్కర్ పుట్టినరోజును ఈ తరం అంబేద్కర్ మందకృష్ణ మాదిగ తరపున స్థానిక అదోనిలో అంబేద్కర్కు పూలమాలలు వేసి స్వీట్లు పంచుకుంటూ జరుపుకుంటున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మనకిచ్చిన హక్కును మరియు స్వేచ్ఛను మనము ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎందుకంటే అంబేద్కర్ చదివే రోజుల్లో ఆయన పడిన ఆవేదన, నా దగ్గర కిందకి డబ్బు లేదు, నిద్రకు సమయం లేదు, ఎంత తొందర అయితే అంత తొందరగా నేను చదువుకొని నా సంఘాన్ని, బలహీన వర్గాల ప్రజలను ఉద్ధరించడం కోసమే నా జీవితాన్ని గడపాలి అనేది అంబేద్కర్ లక్ష్యంగా పెట్టుకొని దళిత వర్గాల కోసం ఆయన చేసిన త్యాగాలు మరవలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సాంబగల్లు చార్లెస్ మాదిగ, ఎంఎస్పీ నాయకులు బైచిగేరి తిమ్మన్న మాదిగ, దిబ్బనకల్ ఉప్పసేన మాదిగ, జిల్లా నాయకులు హెబ్బటం జి రాజు మాదిగ, ఎంఆర్పీఎస్ మాజీ పట్టణ అధ్యక్షులు మదాస్ జగన్ మాదిగ, కోసిగి తాయన్న మాదిగ, ఎంఆర్పీఎఫ్ సీనియర్ నాయకులు రైల్వే ఈరన్న మాదిగ, టౌన్ ఎంఆర్పీఎఫ్ మాజీ అధికార ప్రతినిధి అమరావతి నరసింహ మాదిగ, టౌన్ కో కన్వీనర్ జిఎస్ దత్తు మాదిగ, సాంబగళ్లు మాజీ ప్రెసిడెంట్స్ బాలరాజు, ఆర్టీసీ కండక్టర్ ఆరోగ్యప్ప దేవానందం, ఎం కాంతరాజు మరియు తదితరులు పాల్గొన్నారు. జరుపుకుంటున్నామంటే అది దళితులందరికీ కాబట్టి దళితులారా ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరము ఏ విధంగా జరుపుకోవాలని, అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనం అనేది ఏకమైతే రాజ్యం మనకు ప్రసాదించారు. ఆ స్ఫూర్తి పట్ల మనకి అంకిత భావంతో ఆత్మవిశ్వాసం ప్రతి ఒక్కరు చైతన్యవంతులై ఈ ఉత్సవంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఉత్తమాభినందనలు తెలియజేస్తూ